హాయ్ అండి, నేను సుమిత్ర. గోంగూర అండ్ వేరుశనగ పల్లి చట్నీ ఎలా చేయాలో చూసేద్దామండి. పచ్చిమిర్చి తీసుకున్నాను, ఎర్ర గోంగూర అనేది 2 కట్టలు తీసుకున్నాను, మీడియం సైజువి. ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాను, వెల్లుల్లి కొన్ని తీసుకున్నాను, ధనియాలు మెంతులు లైట్గా తీసుకున్నాను. పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, వేయము, కానీ గోంగూర వేస్తున్నాం కదా కాబట్టి వేయాలి. పోపు దినుసులు, కరివేపాకు. ఇప్పుడు పాన్ పెట్టేసాను, హీట్ అవుతుంది. ఆయిల్ వేసుకొని ఇందులోకి ముందుగా పల్లీలు వేసుకొని వేసుకున్నాం. వేగిపోయి బౌల్లో తీసుకొని అందులో ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని జీలకర్ర వేయబడినాము. ఎందుకంటే పోపులో వేసుకున్నాము కదా, అది సరిపోతుంది. ధనియాలు మెంతులు వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు వీటిని కూడా ఇందులో ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఈ గోంగూరని తీసుకొని అదే ప్యాన్లో ఉడికించేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకొని ఈలోపు ఈ మిర్చి, పల్లీలు అండ్ వెల్లుల్లి, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. రాక్ సాల్ట్ తీసుకున్నాను, మిక్సీ పట్టుకున్నాం. ఈలోపు గోంగూర ఉడికిపోతుంది. మిక్సీ పట్టేసుకున్నాం. గోంగూర కూడా ఫ్రై అవుతుంది. ఇది గోంగూరను కూడా తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడి అందులో వేసేసుకొని గ్రైండ్ చేసి ఒక్క తిప్పలు పెట్టేస్తే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసాను. అది పోపు దినుసులు వేసేసుకొని కొంచెం లైట్గా వేసుకొని ఇంకా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అది కూడా దీంట్లో మిక్స్ చేసుకుని ఈ పచ్చడి ఈ పోపులో వేగుతున్న పోపులో వేసేద్దాం. అలాగే ఇలా తీసేద్దాము, చాలా టేస్ట్ ఉంటుంది. అప్పుడు వేగిపోయింది పోపు. అంటే అన్నీ వేయించుకున్నాం కదా, ఇదంతా వేగన వచ్చింది. ఊరికే ఆయిల్లో మిక్స్ అయితే సరిపోతుంది. అలా తీసుకుని అంతే అండి, ఎంతో టేస్టీ ఉండేది.
సింపుల్ గోంగూర పల్లి చట్నీ రెడీ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.